ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేవారని అంటారు. తాజాగా కాకినాడలోని రాయుడుపాలెంకి చెందిన ఓ పెద్దాయన తనకు కాబోయే అల్లుడు ఎలాంటి వాడో తెలుసుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఆయన ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నాడా, మితిమీరిన వేగంతో వాహనం నడుపుతున్నాడా, లేక మద్యం తాగి వాహనం నడిపాడా అని తెలుసుకునేందుకు 2 రోజుల కిందట కాకినాడ భానుగుడి దగ్గర ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ 2 సిఐ డి రామారావును ఆశ్రయించారు. కాబోయే అల్లుడికి చెందిన ఓ కారు, ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్లను సీఐకి ఇచ్చారు. ఈ వాహనాలపై ఏమైనా చలనాలు ఉంటే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయనని చెప్పడంతో ఆ సీఐ ఆశ్చర్యపోయారు. ఇక ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే క్రమశిక్షణ కలిగిన వాడని, తన కుమార్తెను బాగా చూసుకుంటాడనే నమ్మకం ఉంటుందని చెప్పడంతో ఆ 2 నెంబర్లను యాప్లో తనిఖీ చేసి ఎలాంటి చలనాలు లేవని చెప్పడంతో ఆ పెద్దాయన సంతోషంగా వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే ఆడపిల్లల భవిష్యత్తు బాగుంటుందని అంటున్న సీఐ రామారావుతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. అమ్మాయికైనా జీవితంలో ప్రధానమైన ఘట్టం ఏంటంటే అమ్మాయికి సంబంధించి పెళ్ళి అన్నది ప్రధాన ఘట్టంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఏ తండ్రి అయినా ముందు వెనక అన్నీ చూసుకోవాల్సిన నేపథ్యం. ముఖ్యంగా ఒకవైపు హోదా, ఆడంబరాలు అమ్మాయికి ముఖ్యం కాదు. ముఖ్యంగా అబ్బాయికి సంబంధించినంత వరకు సత్ప్రవర్తన కలిగి ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, అలాగే సమాజం పట్ల కొంత అవగాహన కూడా ఉండాలి. ఇటువంటి పరిస్థితులు కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెడు అలవాట్లు లేకుండా పూర్తిగా కూడా సమాజం పట్ల బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ అమ్మాయిని జీవితంలో భవిష్యత్తులో మంచిగా చూసుకుంటారన్న ఒపీనియన్ కూడా చాలామంది తల్లిదండ్రులకి అయితే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయికి భవిష్యత్తుకు సంబంధించి మానసిక సంతోషం కూడా ఉండాలని కోరుకునేటటువంటి తల్లిదండ్రులు చాలామంది ఈ దేశంలో ఉంటా అంటారు. అయితే ప్రత్యేకించి అటువంటి కోవకి చెందినటువంటి ఒక తండ్రి ముఖ్యంగా తన అమ్మాయికి ఒక వివాహ సంబంధం చూడటం, ఆ అబ్బాయి గురించి తెలుసుకునే పనిలో భాగంగా అతను కుటుంబ నేపథ్యం చూశాడు, ఆర్థిక పరిస్థితి అన్నీ బాగున్నాయి. అయితే అతను బాధ్యతాయుతమైన వ్యక్తా కాదా అన్న ఆలోచన మరి తనకు వచ్చిందో ఏంటో పూర్తిగా కూడా ఒక ట్రాఫిక్ ఎస్ఐకి సంబంధించి పూర్తిగా కూడా ట్రాఫిక్ ఎస్ఐని సంప్రదించి తమకు ఏదైతే కాబోయే అల్లుడి గురించి పూర్తిగా కూడా తనకు ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని, కారుకి సంబంధించి చలానాలు ఏమైనా ఉన్నాయా, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏదైనా కేసుల్లో ఆ కార్ నెంబర్ కానీ బైక్ నెంబర్ కానీ దొరికేటటువంటి తదితర సమాచారం మాకు తెలియజేయండి అంటూ కూడా 2 నెంబర్లో ఆ సీఏకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే అవి చూసి ఎటువంటి చలానాలు లేవు అన్న తర్వాత పూర్తిగా అయితే సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉంటే కుటుంబం పట్ల కూడా బాధ్యతాయుతంగా ఉంటాడు అన్నాక ఆలోచన ధోరణితో ఈ పరీక్ష కూడా అతను నిర్వహించి స్వయంగా ఆ సీఏని అడిగి తెలిసి ఒక నిర్ధారణకైతే వచ్చి తమ కుమార్తెని అబ్బాయికి ఇవ్వచ్చు అన్న ఆలోచనతో మరి ఇదంతా చేశాడో ప్రక్రియ ఏమో తెలియదు. కానీ అయితే ఈ ఘటనకి స్వయంగా ఏదైతే సదరు తండ్రి పూర్తిగా కూడా అడిగినటువంటి సీఏ ట్రాఫిక్ సిఐ కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు 2 టౌన్ సీఏ రామారావు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగినటువంటి సమాచారం ఏంటి, బాధ్యతగా ఆయన చూసి ఒక ఇంత షాక్ అయిన తర్వాత ఇటువంటి వ్యక్తులు ఉండడం ఆదర్శనీయం అంటూ కూడా ఆయన కొనియాడుతున్నారు. అయితే సదరు సీఏ మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ ఘటన పట్ల ఒకసారిగా మిమ్మల్ని అడిగిన తర్వాత కారణం ఏంటని మీరు ఆయన అడిగారు, ఏమని చెప్పారు, అసలు మీరు దీని మీద ఏమని చెప్తారు? 26వ తారీఖు మేము భానుగుడి సెంటర్ దగ్గర ట్రాఫిక్ పాయింట్ జరుగుతుండగా సుమారు ఒక 55 సంవత్సరాలు వస్తున్నటువంటి వ్యక్తులు మా వద్దకి రావడం జరిగింది. వచ్చి ఒక స్లిప్లో ఒక మోటార్ సైకిల్ మరియు ఒక కార్, ఒక వెహికల్ నెంబర్స్ మాకు ఇచ్చి స్లిప్స్, ఆ వాహనాల యొక్క పర్టికులర్స్, ఏవైనా ట్రాఫిక్ చలనాల వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైలేషన్స్ అన్నీ కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేము కూడా మా వద్ద ఉన్నటువంటి పరివాహన యాప్, ఈ ట్రాఫిక్ యాప్స్లో కూడా చెక్ చేసుకోవడం జరిగింది. చెక్ చేసుకున్న అనంతరం తర్వాత ఎటువంటి ఆ 2 వాహనాలకి ఎటువంటి వాహనాలకి చలనాలు ఏమి కూడా ఇంపోజ్ అవ్వలేదని చెప్పి నిర్ధారించుకొని ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. మేము అతని ఈ విషయం కూడా అతన్ని మేము వివరణ అడిగితే నాకు కాబోయేటువంటి అల్లుడు ఏ రకంగా ఉండాలంటే ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే రేపొద్దున అతను నమ్ముకున్నటువంటి నా కుమార్తె కూడా రేపొద్దున భద్రతకు ముప్పుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ ప్రజెంట్ సినారియోస్లో ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్స్ బారిన పడి అమాయకమైనటువంటి ప్రజలందరూ చనిపోవడం, ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా రోడ్డు యాక్సిడెంట్స్, ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోవడం వలన చాలామంది రోడ్డు బారిన పడి కుటుంబాలు మిగతా జీవులుగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మా కుటుంబం యొక్క భద్రతే కాకుండా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల కూడా వ్యక్తిగత భద్రతే కాకుండా అతని యొక్క ప్రవర్తన, క్రమశిక్షణ, సమాజానికి పట్టుకొని ఉండడం, సామాజిక విలువలు అతను పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా విలువలు పాటించకపోతే కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకోవడం ఒక అంచనాగా నేను వస్తాను.
కాబట్టి నేను ఇవన్నీ కూడా అడుగుతున్నానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అతను ఎందుకంటే చాలా క్రియేటివ్గా ఆలోచించాడు. మారుతున్న కాలానికి ఉన్నటువంటి కొత్త ట్రెండ్కి అనుగుణంగా ఈ టెక్నాలజీ ఉపయోగించిన కొత్త యాప్ని బేస్ చేసుకుని తనకు కాబోయేటువంటి ఒక అల్లుడిని ఒక క్యారెక్టర్ని అసెస్మెంట్ చేయడం కోసం మమ్మల్ని అడిగినట్లుగా మాకు నిర్ధారణ. జీవితంలో ఇప్పుడు జీవిత గమనంలో రోజు ప్రయాణాలు చేస్తూ ఉంటాం, అందులో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే అంతరాయం వస్తుంది. అలాగే జీవితంలో ఈ బాధ్యతాయుతమైన వాతావరణం లేకపోతే ఎలా అయితే ట్రాఫిక్ వస్తే జీవితంలో కూడా వస్తాయన్న భావన. మీరు ఈ సంఘటన తర్వాత ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చాలామంది ఏంటంటారు, ఏమనుకుంటారంటే ప్రజలు నిజానికి చలనాలు వేస్తారు, ఫైన్స్ వేస్తారు. వీళ్ళు ఒక ఇంపోజింగ్ చలనాలు ట్రాఫిక్ పోలీసులు మాకు చలనాలు వేస్తారన్న భయంతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ఆలోచించగలుగుతారు. కానీ అది కాదు. మన యొక్క ప్రవర్తనకి, మన యొక్క క్రమశిక్షణకి, మన ఒక సమాజంలో విలువలు పాటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదే కాకుండా మనం నమ్ముకుని ఒక కుటుంబాలు కూడా మనల్ని